సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు మా మాటకు సూటిగా సమాధానం చెప్పండి. మీరు ఎప్పుడు అంటారు కదా పద్మశాల రుణం తీసుకోలేనిదని. కాబట్టి మీకు రాజకీయ భిక్ష పెట్టిన సిరిసిల్ల పద్మశాలి సమాజంపై మీకు అభిమానమే ఉంటే మా మాటకు సమాధానం చెప్పండి. అక్కడ ఎమ్మెల్యేగా మీ బాధ్యత ఏంటండి? మీ బాధ్యత ఏంటిది ఎమ్మెల్యేగా? ఇప్పుడు మొన్న వరంగల్లో సభ పెట్టిళ్ళు 200 కోట్లు ఖర్చు పెట్టి మీరు కాబోయే ముఖ్యమంత్రిని ప్రకటించుకునేందుకు, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకునేందుకు 200 కోట్లు ఖర్చు పెట్టి సభ పెట్టిండ్రు. మరి మీకు రాజకీయ భిక్ష పెట్టిన సిరిసిల్ల పద్మశాలి సమాజం కోసం కనీసం ఒక 2 కోట్లు కేటాయించాలన్న ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు? ఇలా సిరిసిల్ల పద్మశాలి సమాజం కనుక మిమ్మల్ని ఓడించి ఉంటే ఇవాళ మీ పరిస్థితి ఏంటిది? ఆ మాత్రం కూడా ఆలోచించాల్సిన తిరిగి కూడా మీకు లేకుండా ఉన్నారా? లేకుంటే నాకెందుకు అనుకుంటున్నారా? వాళ్ళ సావాలి యావని 5 తర్వాత మళ్ళీ చూసుకుంటా అనుకుంటున్నారా? ఇలా సిరిసిల్లలో 30 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదే పనిగా మొత్తుకుంటున్నాం మేము. గొంతు పగిలిపోతుంది. నేత కార్మికులు ఉపవాసం ఉంటున్నారు. మరి ఇలా సిరిసిల్ల పద్మశాల ఓట్లతోని కొన్ని 100 కోట్లకు ఎదిగినావు కదా నువ్వు. మీ ఆస్తుపాస్తులు అడుగుతులేమయ్యా కేటీఆర్ నిన్ను. ఆ చనిపోయిన నేత కార్మికులకు కాస్త కూస్తో ఆర్థికంగా భరోసా నువ్వు. ఉపవాసం నేత కార్మికులకు వారికి ఏదో చూసే ప్రయత్నం చేయి. ఓ కాదు అంటే అతను కాదని చెప్పు. గిట్ల అయితే చెప్పి కేటీఆర్ లొల్లి కథద్దు. ఇట్లా ఈ వీడియోని కేటీఆర్కు ఫార్వర్డ్ చేయండి.